దిగి పద వద్దులే పద. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ గైస్. ఆగన్నా ఎందుకు ఆగమవుతున్నావు? నాకు తెలిసి ఆఫ్టర్ 10 days మన బైక్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. ఆఫ్టర్ 10 days నేను మళ్ళీ బైక్ వేసుకొని రోడ్ మీదకి అయితే వచ్చాను. నేను లాస్ట్ టైం జాకెట్ తీసుకున్నప్పుడే ఈ రైనాక్స్ వాళ్ళది రెయిన్ కోట్ కూడా తీసేసుకున్నాను జాకెట్ మీదకి, ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్, నేను ఇందాక చెప్పాను కదా నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, మా ఫ్రెండ్తో రైడ్ వెళ్తున్నాను అని చెప్పేసి. సో ఇతని బైక్ వచ్చేసి SD స్క్రామ్లర్. సౌండ్ వస్తుంది, నేనే గుంజట్లే. సో చెప్పాను కదా రైడ్కి వెళ్తున్నాం అని చెప్పేసి. స్లైడ్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి మన ప్రిపరేషన్ వ్లాగ్ అని చెప్పాను కదా. ఈ 2 bikes అయితే ఇప్పుడు మేము రైడ్కి అయితే వెళ్తున్నాము. అండ్ రైడ్ వచ్చేసి ఇంకొక 2 daysలో అయితే మేము రైడ్ చేయబోతున్నాము. నేను ఇప్పుడు గోప్రోతో మైక్ సెటప్ అయితే పెట్టుకున్నాను కదా. వా అండ్ ఇప్పుడు నేను గోప్రో మైక్ సెటప్, గోప్రో నార్మల్గా వాటర్ ప్రూఫే ఉంటుంది. బట్ నేను మైక్ సెటప్ పెడతాం వల్ల ఇది వాటర్ ప్రూఫ్నే, దానికి ఒక షీల్డ్ అనేది ఉంటుంది, పైన ఒక లాక్ తీసేసి మైక్ అనేది అడ్జస్ట్ చేస్తాము. దానివల్ల ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. నేను ఇప్పుడైతే ఈ చిన్న వర్షమే కాబట్టి రిస్క్ తీసుకొని ఏదో కొంచెం సిటీలోనే కాబట్టి రైడ్ అయితే చేస్తున్నాను. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను కెమెరా అయితే తీసేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న మనం రైనాక్స్ స్టోర్కి అయితే వెళ్దాము. మనకి ఇక్కడ దీనికి నా బైక్కి అండ్ దీనికి శాడిల్ స్టే ఉంటుంది, ఇక్కడ వస్తుంది అండ్ మనకు కూడా వస్తుంది. ఆ శాడిల్ బ్యాగ్స్ కోసం ఇప్పుడు హంట్ అయితే చేస్తున్నాం మనము. ఈ వీడియో వచ్చేసి మొత్తం ప్రిపరేషన్ వ్లాగ్ కాబట్టి డైరెక్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాను మీకు. వర్షం పెద్ద అయిపోతుంది, నా గోప్రో అయితే తీసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాను. అంతవరకు బాయ్ గైస్. సో గైస్ అండ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మనమైతే రైనాక్స్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఈ రైనాక్స్ స్టోర్ వచ్చేసి మనకి హైటెక్ సిటీలో ఫోరం మాల్ ఆపోజిట్ అయితే ఉంటుంది. చాలా వర్షం పడింది, అందుకని చెప్పేసి రెయిన్ కోట్ వేసుకొని వచ్చాను. సో లోపలికి వెళ్ళిపోయి మనకి ఇప్పుడు ఈ శాడిల్ బ్యాగ్సే కావాలి. సో ఈ శాడిల్ బ్యాగ్స్ మన బండికి సెట్ అవుతాయా లేవా అని చెప్పేసి చూద్దాము. చూసేసి దానికి శాడిల్ స్టే కూడా తీసుకోవాలి. శాడిల్ స్టే అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉండదు. మీకు బైక్ అండ్ బైకర్లు అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఇన్స్టాంట్గా పెట్టేస్తారా ఇప్పుడు మనకి? ఇమ్మీడియట్గా కావాలి. మీకు 390 అంటే మీకు అదే వస్తుంది. ఏది వస్తుంది అన్న చూపిస్తారు కొంచెం. ఒకసారి అది బైక్ మీద పెట్టే చూస్తానికి వస్తుందా ఇప్పుడు? ఇది ఎన్ని లీటర్స్ అన్న? వేరియంట్స్ ఏమేమైనా ఉంటే ఒకసారి చూపిస్తారు. సారీ 60 లీటర్స్. సో మనకైతే ఈ బ్యాగ్స్ అయితే సెట్ అవుతాయంట, శాడిల్ బ్యాగ్స్ మనకి 60 లీటర్స్ అంట. ఒక్కటి వచ్చేసి 30 లీటర్స్ ఉంటుందంట. ఎందుకన్నా? ఇప్పుడు శాడిల్ స్టే పెడితే సెట్ అవుతుందా? అనుకోవాలి ఒకసారి అవుతుందా లేదా అని. నాకు తెలిసినంత వరకు అయితే వచ్చేస్తుంది చెప్పాలంటే. చాలా చూశాను, లేదన్నా. క్లాత్ ఉందా బండిలో క్లాత్ ఉందా? సో ఇక్కడ మనకి రైనాక్స్ స్టోర్లో చూడండి, ఇక్కడ జాకెట్స్ అయితే ఉన్నాయి మొత్తం. మనం తీసుకున్న జాకెట్ చూడండి, ఇది మన జాకెట్, సేమ్ మన జాకెట్. ఇది 2 నిమిషాలు చూసి నేను మంచిగా అనుకున్నా వీళ్ళిద్దరిని, కాదు. సో మొత్తం తడిచిపోయాను నేనైతే. చూడండి ఫుల్ బ్యాగ్ మొత్తం తడిచిపోయినాయి. ఒక రైడింగ్ ప్యాంట్ కూడా తీసుకోవాలి ఎప్పుడో అప్పుడు వచ్చి. ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు, మినిమం 8000 నుంచి స్టార్ట్ ఉంటుంది రైడింగ్ ప్యాంట్స్ అయితే. ఇప్పుడు గ్లౌజెస్ అయితే తీసుకుందాము. మ్యాక్సిమం గ్లౌజెస్ అయితే తీసేసుకుంటా ఇప్పుడు నేను. ఆ బ్యాగ్ శాడిల్ స్టే ఉంటేనే శాడిల్ బ్యాగ్స్ పెడతానికి వస్తుందంట. ఒకసారి శాడిల్ స్టే ఇక్కడ బైక్ అండ్ బైకర్స్లో ఉంటుందంట, చెప్పారు అక్కడికి వెళ్ళి చూపించమని. ఒకసారి ఇదైతే పెట్టి చూస్తూ అంటున్నారు. సెట్ అయితే వెళ్ళిపోయి మనం శాడిల్ స్టే అయితే పెట్టేసుకొని వచ్చి శాడిల్ బ్యాగ్స్ అయితే తీసుకుందాము. ఒకటి వచ్చేసి 30 లీటర్స్ అంట, రెండు కలిపి 60 లీటర్స్ ఉంటుందంట. సో ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న తర్వాత పిలియన్ కూడా కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఇది ఫిట్ అవ్వదా? అవ్వదేమో అనిపిస్తుంది, అంటే జారిపోతుంది. అందుకని ఇలా పెట్టామనుకోండి శాడిల్ స్టే ఉంటే అయితే ప్రాబ్లం ఏమి ఉండదు.
ఫైల్స్ నేను ఇలా ఉంటుంది. బట్ స్టిల్ దెన్ ఫర్ మై కన్ఫర్మేషన్ ఒక పని కాదండి, మోడ్ వస్తుంది చెప్పేది. దాని మీద కూర్చొని లాంగ్ వెళ్తాం కష్టమే, కానీ అది అన్ని ఆర్సీస్తో పోల్చుకుంటే ఇది కొంచెం లైట్ ఉంటుంది తెలుసా. నేను చాలా బట్టి చూసాను, మనకి లక్ ఏమో కానీ అన్ని వెరైటీ పీస్లు అన్నీ మనకే వస్తాయి. చాలా టైట్, చాలా గట్టిగా ఉంటాయి మిగతావి. కొంచెం మెత్తగా ఉంది మన బైక్కి. ఈ బైక్ కొన్నప్పుడు నేను 4 years బ్యాక్ కొన్నాను నేను. అప్పుడు నాకు ఇంటర్లో ఉన్నాను నేను, నాకు తెలిసి. సో నేను ఎట్లాంటి ఫీల్డ్లోకి వెళ్తానో తెలియక ఈ బైక్ కొన్నాను. ఇప్పుడు టూరింగ్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నేను ఏం చేయాలి, ఉన్నది ఒక బైక్, దాంతోనే కష్టం చేసుకోవాలి. ఇంకా ఇదేమన్నా కొంచెం యూట్యూబ్లో మంచిగా క్లిక్ అయితే తీసుకుందామని చూస్తున్నాను. బండి లుక్ పోతుంది ఫస్ట్. లుక్ పోతే పోనీయండి, టూరిజంకి వెళ్ళిపోయి మళ్ళీ రాంగ్లోనే ట్రిప్కి నుంచి రాంగ్లో తీసేస్తాను నేను. మనకైతే ఇప్పుడు రైనాక్స్ స్టోర్కి అయితే వచ్చాము కదా. మా వాడు రెయిన్ కవర్ అయితే తీసుకుంటున్నాడు. నేను రెయిన్ కవర్ ఎప్పుడో తీసుకున్నాను జాకెట్తో, చెప్పాను కదా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే శాడిల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మనకి, 60 liters శాడిల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. శాడిల్ స్టే పెట్టించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి హిమాలయన్కి మిగతా వాటికి అయితే ఇక్కడ అట్లా ప్లేట్స్ ఉంటాయి చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకి హిమాలయన్స్కి వీటికైతే ఇట్లా ప్లేట్స్ ఉంటాయి కాబట్టి బెల్ట్స్ అనేవి జారవు అంట. మనకి ఇక్కడ ప్లేట్ ఉన్నది కాబట్టి ఇక్కడ బెల్ట్ వేసి ఇక్కడ బెల్ట్ నుంచి ఇట్లా జారిపోతుంది అని అంటున్నారు. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే రామ్కోటి కన్నా ఇక్కడ బైక్ అండ్ బైకర్స్ ఉందంట, అక్కడికి వెళ్ళి చూడండి, ఏదో ఒక జుగాడ్ చేస్తారు, మీకు కూడా ఏదో ప్లేట్ వేస్తారు, బట్ బైక్ లుక్ పోతుంది అని చెప్పేసి. మనం ఏం చేస్తాం, మనకు ఉంది ఒకటే బైక్. సో దీన్ని టూరర్ లాగా చేసేస్తున్నాను నేనైతే. ట్రిప్కి వెళ్ళినప్పుడు అవన్నీ పెట్టేసుకుంటే ట్రిప్ నుంచి రాగానే పీకేస్తాను నేను, దాంతో ప్రాబ్లం లేదు. బ్యాగ్స్ ఎంత 5350 కాదు. ఇప్పుడు అసలు దీంట్లో మన లగేజ్ సరిపోతుందా? ఎక్కువ నార్మల్గా పేపర్ మీద చూస్తే 75 liters ఉంది, అది 60 liters. ఈ రెండు కలిపితే నా దగ్గర డబుల్ ఉంది ఇది ఆల్మోస్ట్. అవునా? సైజ్ చాలా పెద్దగా ఉంది. దీంట్లో ఏం సరిపోతాయి కానీ పదా. హే దాక్కో దాక్కో మేఘా ఫుల్ వచ్చి కొరుకుద్ది మీఘా. ఇక్కడ ఏమైందిరా? ఈరోజు వీడియో ట్రాఫిక్ సిగ్నల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మైండ్ మై వాయిస్. కొంచెం జలుబు చేసింది, అందుకని చెప్పేసి కొంచెం వాయిస్ వేరేలాగా వినిపిస్తున్నట్టుంది మీకు. సో ఈరోజు ఏంటి కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వ్లాగ్ స్టార్ట్ చేసా అనుకుంటున్నారా? ఇది నిన్నటికి కంటిన్యూషన్ వ్లాగ్. ఇది వచ్చేసి నిన్న మనము ప్రిపరేషన్ వ్లాగ్ అని చెప్పేసి రైనాక్స్ స్టోర్కి వెళ్ళాం కదా. సో అక్కడ సైడ్లో చెప్పాను కదా ఇక్కడ శాడిల్ బ్యాగ్స్ వస్తాయని చెప్పేసి. సో ఆ శాడిల్ బ్యాగ్స్ మన బండికి పెట్టలేమంట, అది మాకు ముందరే తెలుసు. బట్ యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసాము, అది చూసి సరే మనకు కూడా వస్తుందేమో అని చెప్పేసి పెట్టించేసుకుందాం మనం కూడా అనుకొని కూకట్పల్లికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మన బైక్స్కి అట్లాంటి శాడిల్ బ్యాగ్స్ అట్లాంటివి పెట్టారంట. జుగాడ్లు చేయొచ్చంట, ఏదో ఒక జుగాడ్ చేయొచ్చంట. జుగాడ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే ఉండవు జుగాడ్ చేస్తే. ఒకవేళ జుగాడి చేసి ఏదో ఒక వెల్డింగ్ చేసి ఇక్కడ శాడిల్ స్టే పెట్టేసి శాడిల్ బ్యాగ్ పెట్టామంటే సిటీలో నార్మల్గా లోకల్లో ప్రాబ్లం ఏముండదు. బట్ లాంగ్ వెళ్ళినప్పుడు ఇరిగిపోయింది అనుకోండి, చాలా పెద్ద టాస్క్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎవ్వరు ఏమంటారు సజెస్ట్ అయితే చేయలేదు శాడిల్ బ్యాగ్స్ వచ్చేసి. అందుకని చెప్పేసి ఆఫ్టర్ అ లాంగ్ రీసెర్చ్ శాడిల్ బ్యాగ్స్ అయితే మన బైక్స్కి సెట్ కావు. అందుకని చెప్పేసి క్లా బ్యాగ్స్ అని ఉంటాయంట, సీట్ మీద మౌంట్ వేసేసుకొని డైరెక్ట్ దానికే స్ట్రాప్స్ అన్నీ వస్తాయంట. వెనకాల సీట్ మీద మౌంట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మనము. ఆఫ్టర్ లాంగ్ రీసెర్చ్ మా ఫ్రెండ్ SD స్క్రామ్లర్ ఉంది కదా, మీకు కల్పించాను హర్షిత్ అని చెప్పేసి. సో వాడు కూడా వైటెరా వాళ్ళది 72 liters బ్యాగ్ ఒకటి తీసుకున్నాడు. అది నాకు బాగా నచ్చింది, కలర్ స్కీమ్ ఒకటి లైక్ అన్ని. సో అందుకని చెప్పేసి సేమ్ నేను కూడా అదే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వీగర్స్కి అయితే వెళ్తున్నాను. బట్ ఒకటైతే క్లియర్ అయిపోయింది, పూణే సైడ్ అయితే పక్కా వెళ్తాము. సో పూణే సైడ్ వెళ్తున్నాం, మ్యాక్సిమం ఐ థింక్ లోనావాలా వెళ్తాము. ఇంకా పర్ఫెక్ట్ ప్లాన్ అయితే తెలియదు మనకైతే. సో ఈ వీడియో మ్యాక్సిమం రేపు అప్లోడ్ చేసేస్తాను. మీకు ఏమన్నా మంచి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, ఆ ప్లేస్ చూడాలి అని అనిపిస్తే నాకు కామెంట్ డౌన్ అయితే చేసేసేయండి, పక్కా అదే ప్లేస్కి వెళ్తాను నేను. మీరు ఏం సజెస్ట్ చేస్తే అది వెళ్తాను. పూణే సైడ్ ఎస్పెషల్లీ పూణే ముంబై లోనావాలా సైడ్ చూడండి, మీరు చెప్పింది పక్కా చేస్తాను నేను, ఎందుకంటే వీడియోస్ చేస్తున్నా మీకోసం కాబట్టి. సో అందుకని చెప్పేసి అటు సైడ్ మీకు చూడాలనుకున్నవి ఏది చూడాలనిపిస్తుందో అదైతే కామెంట్ చేయండి.
మీలాంటి వాళ్ళ వల్లనే బైకింగ్ కమ్యూనిటీ మొత్తం ఆడైపోతుంది. పెద్ద బండి కొనుక్కున్నప్పుడు నీట్గా ఒక హెల్మెట్ కొనుక్కొని నీట్గా రెస్పాన్సిబుల్ రైడర్లాగా వెళ్ళొచ్చు కదా. లే మనం ఒక కేటీఎం కొనాలి, కేటీఎంకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, చెవులో ఇయర్ ఫోన్స్, చేతిలో ఐఫోన్ పెట్టుకోవాలి, రోడ్ల మీద పిచ్చి పిచ్చి వెళ్ళాలి, పక్కన వాళ్ళని పట్టించుకోవద్దు, కింద పడాలి, బండి పేరుని నాశనం చేయాలి, అంతే. సో మనం ఫోరం దాటంగానే ఇట్లా లెఫ్ట్ తిరిగినామంటే చాలు, ఇక్కడ ఉన్నవన్నీ ఇవే ఉంటాయి మనకి. అన్ని బైక్ మోడిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడే రైనాక్స్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో రైనాక్స్లో క్లోబ్యాక్స్ లేవా? వామ్మో, వర్షాలకి చెట్టు పడిపోయినట్టుంది. అక్కడ కనుక మన బండి ఉంటే పరిస్థితి ఏంది నాకు అర్థం కావట్లే. చూడండి మన బైక్ అయితే పార్క్ చేసాం. అండ్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న వీ గేర్స్కి అయితే వచ్చేసాం మనము. ఆల్రెడీ మొన్న కూడా వచ్చాం మనము. హే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ఉంది చూడండి. సో మనకి ఇక్కడ బైక్స్కి యాక్సెసరీస్ చాలా ఉంటాయి వీ గేర్స్లో వచ్చేసి. అండ్ మనం కావాలనుకుంటున్న క్లో బ్యాగ్ అక్కడ ఉంది చూడండి. సో ఇట్స్ అ మినీ. మనకి 72 లీటర్స్ క్లో బ్యాగ్ అయితే కావాలి. ఇక్కడ చూడండి క్లో బ్యాగ్స్ ఉన్నాయి, నార్మల్ శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, BMW GS 310. అక్కడ చూడండి టైగర్ 900 ఉంది. సో టాప్ బాక్సెస్, శాడిల్ బ్యాగ్స్ ఏవి కావాలన్నా మనం వీ గేర్స్కి అయితే రావచ్చు. ఇక్కడ చాలా నీట్గా ఉంది. ఈ బయట చూడండి ఒకసారి, క్రేజీ బైక్ ఉంది చూడండి, సూపర్ బైక్. ఎప్పుడు కొంటామేమో కానీ ఇన్లైన్ 3 ఇంజన్ అది. బ్యాగ్స్ మొత్తం అయితే నాది వాటర్ ప్రూఫ్ కాదు, సపరేట్ లోపల ఇంజన్ కూడా వస్తుంది. ఓకే ఎక్కుంటున్నది. ఎంత ప్రైస్? నీది వచ్చేసి నార్మలా? నా దగ్గర 400 రూపీస్, 400 600 కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఇక వాటర్ లోపలికి వెళ్ళినా ఏం కాదు. నాది లేదు, ఇట్లాంటి కవర్ ఉంటుంది దాని లోపల. అవునా? అంటే సపరేట్ కవర్ వేసుకోవాలా నువ్వు పైన? సపరేట్ కవర్ వేసుకోవాలని ఇట్లా బయట. 72 లీటర్స్ అంటే సరిపోతుందా మనకి? ఎంత 4 బైక్కి సెట్ అవుతుందా ఇది ఆర్సీకి? ఒకసారి పెట్టి చూద్దామా? నేను ఐ వుడ్ సజెస్ట్ స్మాల్ వన్. దాని ప్రౌజ్ కొంచెం స్లిమ్ ఉంటుంది కదా. సో ఇంత ఈ స్పేస్లో మీకు దాని లోపల ల్యాప్టాప్ ఫిట్ అవుతుందా? ల్యాప్టాప్ మీద సపరేట్ బ్యాగ్ క్యారీ చేయాలనుకుంటా. 18 ఇంచ్ ల్యాప్టాప్ డౌట్ రాదు కదా. కాదు అందుకే అది మొయ్యాలన్న 3 kgs ఉంది ల్యాప్టాప్, పోసుకుంటే వెళ్ళలేము దాన్ని. కూర్చుని పోతుంది, లగేజ్ పెట్టినా జారిపోతుంది. ఓకే అలా అంటారా? అది చిన్నది కాబట్టి అది మీకు సరిపోతుంది, ఏం సరిపోతుంది అది పక్క. జారిపోదా అన్న వెనకాలకి? అంటే స్పీడ్తో ఉన్నప్పుడు స్లిప్ అవ్వదా ఏమి? అంటే దానికి వెనకాల ఏం లేదు కదా, అందుకే అడుగుతున్నావు. మళ్ళీ పంచుకోవడం ఇప్పుడు తీస్తాం ఎందుకన్నా, మళ్ళీ బిల్లింగ్ వేసేసేయండి వెళ్ళిపోతాం ఇంతే. ఎందుకంటే మళ్ళీ నాది మోసుకొని వెళ్ళాలి, ఇటు మోసుకొని వెళ్తాం. అది మీ ఇష్టం. ఓకే అయితే నేను పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం. అంతే పెట్టేసేయండి ఇంకా. చూపిద్దాం, ఎటు వెళ్దాం? మ్యాచ్ చూద్దాం రా. నువ్వు ఇంటికి వెళ్తావు కదా? అంటే వెళ్ళాలి బెటర్ అన్నమాట. సో గాయస్ చూడండి మన బ్యాగ్ అయితే, అమ్మా నేను పడుతుండే. సో గాయస్ చూడండి మన క్లో బ్యాగ్ అయితే ఇట్లా ఫిక్స్ అయిపోయింది. నేను 72 లీటర్స్ తీసుకుందామని వచ్చాను మన వీ గేర్స్కి. లాస్ట్కి వచ్చేసి ఇది 45 లీటర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు మనకి. సో చూడండి మన డ్రీమ్ బైక్ అన్న, నా ఫేవరెట్ బైక్ Z900 ఫుల్లీ లోడెడ్ బైక్. ఎస్సీ ఎగ్జాస్ట్ ఉంది, స్లిప్ ఆన్, క్రేజీ సౌండ్ వస్తుంది అసలు. వా అసలు ఎక్కువ హార్ష్ రాట్లే, చూసావా? హెడర్ ఉంటే ఇక్కడ కొడతాడు పొజిషన్. అవునవును అవును, నేను చూసిన అయిపోయినా ఏంద్ర బాబు ఇది 1.5 ఫీట్ వస్తుంది మంట. బాగా మన బైకర్ కమ్యూనిటీ ఇంతే ఉంటుంది, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారా. సో అందుకనే బైకింగ్ కమ్యూనిటీ అంటే నాకు చాలా ఇష్టము. బాగా బాయ్ బాయ్. చూడండి కొత్త కొత్త ఫ్రెండ్స్, అసలు ముఖాలు కూడా తెలియని వాళ్ళం పర్ఫెక్ట్గా ఇలా అంటే ఇలా ఫ్రెండ్స్ అయిపోతాము. అందుకే నాకు బైకింగ్ కమ్యూనిటీ అంటే పిచ్చి ఇష్టం నాకు. బైక్కి ఈ బ్యాగ్ అయితే క్రేజీ సెట్ అయినాయి. పెద్దది తీసుకుందాం అనుకున్నాం, అంత డిఫరెన్స్ కూడా లేదు, 400 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే. బట్ మన బండికి
అది ఏమంటారు హోల్డ్ చేయలేదంట. అండ్ మన రైడ్కి ప్రిపరేషన్ కూడా అయిపోయింది. సో ఇంకా ప్రిపరేషన్స్ ఏం లేవు, అన్ని పనులు అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా డైరెక్ట్ రేపు ఎల్లుండి మార్నింగ్ రోడ్ని హిట్ చేసేస్తామే. వీఆర్ గోయింగ్ యాస్ అండ్ ఇట్స్ హ్యాపనింగ్. ఫస్ట్ టైం మన బైక్ వేసుకుని అంత లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో మొన్న కేరళ ట్రిప్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ 2 వీడియోలు బాగానే వెళ్ళినాయి, తర్వాత 2 ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి అయితే డిసప్పాయింట్ చేయను. నాకు అది మేనేజ్మెంట్ సిస్టమ్ అర్థం కాక కార్లో వెళ్ళాం కాబట్టి ఎట్లా తీయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడైతే మంచిగా మన బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇంకా టెన్షన్ లేకుండా నీట్గా అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడితో మన వ్లాగ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ స్టే ట్యూన్డ్, మంచి రైడ్స్ అయితే రాబోతున్నాయి, పర్ఫెక్ట్ రైడ్ అయితే రాబోతుంది. మన ఈ రైడ్తో మన మోనిటైజేషన్ కూడా అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్ గైస్.